మంత్రి శ్రీధర్ బాబు ఆరోపణలు సరికాదని విచక్షణ కోల్పోయి కృష్ణయ్య మాట్లాడుతున్నాడని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్బర్ ఖాన్, సీనియర్ నాయకులు మాట్లాడుతూ శ్రీధర్ బాబుపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని, ఎవరికి ఎలాంటి సర్టిఫికెట్లు ఇప్పించారో ఆధారాలతో ముందుకు రావాలని అన్నారు. బీసీ నాయకునిగా చలామణి అవుతూ బీసీలకు అన్యాయం చేస్తున్నామని ఆరోపించారు. మందని నుండి 5 సార్లు విజయం సాధించి 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్న మచ్చలేని మహానాయకుణ్ణి విమర్శిస్తే పేరు వస్తుందనే ఆలోచనతో తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం కాదని హెచ్చరించారు. ఇలాంటి ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు. మాట్లాడిన తీరు రామకృష్ణ ఎవడో మా తెలంగాణకి తెలియదు. ఇంతవరకు వారి ముఖం ఎప్పుడు చూడలే మేము. కానీ వాడు తప్పుడు ఆరోపణలు చేస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాం. కొంతమంది మహాదేవపురం మండల పెద్ద మనుషులని చెప్పుకునేటోళ్ళు బీసీల మెప్పు పొందాలని బాగా ఊగుతారు. కాబట్టి ఇంతకుముందు గతంలో ఎప్పుడో తీసుకున్న సర్టిఫికెట్లకు శ్రీధర్ బాబు గారికి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ ఇవి తప్పుడు మాటలు నమ్మి రామకృష్ణ ఎవడో వాడు దుష్ప్రచారాలు ఆడిను. కాబట్టి రామకృష్ణ గారికి హెచ్చరిస్తున్నాం, ఇంకోసారి నీ రాయలసీమకు మాకు తెలంగాణకు ఎలాంటి పంచాయతీలు లేవు. కాబట్టి ఇప్పుడు నువ్వు తెలంగాణకు రాయలసీమకు పంచాయతీ పెట్టేందుకు ఉన్నావు. కాబట్టి నిన్ను బహిరంగంగా తెలంగాణ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నాం.